దేవుడు మరొక మారు మాట్లాడుటకు ఆశ కలిగి ఉన్నారు. ఇర్మియా కొన్ని సందర్భాల్లో ప్రజలకు సంభవించేటువంటి పరిస్థితుల్ని తను మొదట ఎరిగి ఉన్నాడు కనుక దేవుని ప్రవక్తగా ప్రజలకును దేవునికి మధ్యవర్తిగా దేవుడు నియమించుకున్నాడు. కాబట్టి వినినటువంటి సందర్భంలో తన ప్రజలకు సంభవించేటువంటి పరిస్థితులు జీర్ణించుకోలేక తన గుండె తటతట కొట్టుకుంది అని చెప్తాడు. తన ఎముకలు పిండేసినట్టుంది అంటాడు. మోకాళ్ళల్లో సున్నం లేకుండా అయిపోయింది అంటాడు. శక్తి లేనటువంటి వాడనై మూలుగుచున్నాను అంటున్నాడు. కారణం తన ప్రజల కొరకు సంభవించేటువంటి కష్టాన్ని, దురవస్థను, వేదనకరమైన పరిస్థితుల్ని భరించలేక అయ్యో ఇటు ప్రమాదమైన పరిస్థితి నుంచి, ఘోరమైనటువంటి పరిస్థితుల నుంచి నా జనులను ఎవరు విడిపిస్తారు, ఎవరు కాపాడుతారు? గిలాదులో గుగ్గిలము లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా వారిని బాగు చేయుటకు, స్వస్థపరచుటకు, వారిని నిలబెట్టుటకు, సరిచేయుటకు? గిలాదులో గుగ్గిలము లేదా? అక్కడ వైద్యుడు లేడా? ఎందుకంటే ఈరోజు మనకు అన్నీ మన చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో మనిషికి కావలసిన ప్రతి సదుపాయము ఉంది ప్రియులారా. మేము కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మన రాష్ట్రంలోనే, ఏ రాష్ట్రమో కాదు, ఏ దేశమో, మన రాష్ట్రంలోనే ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో, రిమోట్ ఏరియాల్లో కొంతమంది స్త్రీలు వారు ప్రసవించే దానికి ఇబ్బంది పడినప్పుడు సమీపాన నర్సు లేక డాక్టరు సంప్రదించేదానికి హాస్పిటల్ లేక కాన్పుల మీద చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. మేము వినినప్పుడు చాలా మా హృదయం ద్రవించిపోయింది. ఇలాంటి పరిస్థితులు ఇంకా సమాజంలో ఉన్నాయా? చాలామంది స్కిన్ ఎలర్జీతో శరీరం మీద వచ్చినటువంటి ఆ దద్దుర్లు వైద్యం లేక హాస్పిటల్కి వాళ్ళు వెళ్ళలేక కొండ ప్రాంతాల్లో, ఏడో మారుమూల ప్రాంతాల్లో వారి నివాసం ఉన్నప్పుడు వారికి వైద్యం లేక చనిపోయిన వారు ఉన్నారు. పిల్లలు కూడా ఇప్పటికీ బట్టలు లేకుండా తిరిగేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఎంత ఘోరమైన పరిస్థితులు! ఎందుకంటే వైద్యం లేనప్పుడు రోగికి వైద్యుడు అవసరం. ఎందుకంటే ఒక సందర్భంలో ప్రభువారు అంటారు కదా, పాపికి రక్షణ కావాలి, రోగికి వైద్యుడు కావాలి. కాబట్టి దేవుని వద్దకు వచ్చినటువంటి మన జీవితంలో మనం కూడా ప్రార్థన చేస్తాం, రోగికి స్వస్థత, పాపికి రక్షణ కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ రెండు సందర్భాలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఇవి మనిషికి అవసరం. మనము వచ్చిన వ్యాధి గురించి ఆలోచన చేస్తాం, కానీ వ్యాధి ఏ కారణము గుండా వచ్చింది అన్న సంగతి మనం ఆలోచన చేయం. వ్యాధి మూలాలు వెతుకుతాం, కానీ ఏమండి దానికి కర్త ఎవరు అనేది మనము గ్రహించకపోవటమే ఈరోజు మనిషి తనున్నటువంటి స్థితిలో ఉండటానికి కారణం. ఎందుకంటే యేసుప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని కొన్ని సందర్భాల్లో మనం గమనించినప్పుడు వ్యాధితో వచ్చిన మనిషిని ప్రభువారు అంటారు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, స్వస్థత నొంది సమాధానంగా వెళ్ళు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ రెండు కలిసి ఉంటాయి. పాపము, వ్యాధి. అంటే పాపం, రోగం. రోగం మనిషికి ఏ కారణము గుండా వచ్చిందనంటే పాపము కారణము చేతనే మనిషికి రోగం వచ్చింది అని బైబిల్ నిర్ధారణ చేస్తూ ఉంది.
కనుక వ్యాధి పోవాలి అని అంటే పాపము పరిహరించబడాలి. మరి మనిషిలో ఉన్నటువంటి వేదనకరమైన పరిస్థితుల నుంచి విడిపించబడాలి అంటే పాపము నుంచి విడిపించేదానికి కారణం కూడా వెతుక్కోవాలి. మన పుట్టుకకు కారణజన్ములు ఉన్నారు, పుట్టడానికి కారణమైన వాడిని మనం వెతకటం లేదు ఈ లోకంలో. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రియులారా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం అనుభవించటానికి పిలువబడ్డాం. పేతురు గారు అంటారు, మనము శాపమును అనుభవించటానికి, శాపగ్రస్తులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు, ఆశీర్వాదమునకు వారసులగుటకు మనం పిలువబడ్డాం. నమ్మితే స్తోత్రం చెప్పండి. దేని కొరకు పిలువబడ్డామండి? ఆశీర్వాదమునకు వారసులగుటకు. మరి దేనికి వారసత్వంగా ఉంది? చాలామంది అంటారు, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, మా నాన్న మాకు మంచి వారసత్వం ఇచ్చాడు. క్యాన్సర్ ఉన్నవాళ్ళు వారసత్వంగా క్యాన్సర్, బీపీ, షుగరు, ఏమని హార్ట్ పేషెంట్ తరతరాలుగా ఏం చేస్తూ ఉంటాయి, ఇవి ఒకరి నుంచి ఒకరికి ఉంటాయి, సంక్రమిస్తూ ఉంటాయి. వారసత్వం. మా నాన్న నాకు చాలా వారసత్వం ఇచ్చాడు, చాలా పంచిచ్చాడు అని చెప్తారు. బీపీ, షుగరు, ఏమండి ఈ క్యాన్సర్ లాంటివి, హార్ట్ సంబంధించినటువంటి వ్యాధి. అలాగనే ఒక బిడ్డకు తండ్రిని ఒకవేళ నిర్ధారించాలి శాస్త్రీయంగా అనుకుంటే బ్లడ్ గ్రూప్ చూస్తారు, తండ్రి బ్లడ్ గ్రూప్ని చూస్తారు. ఎందుకంటే ఈ తండ్రికి ఈ బిడ్డ పుట్టాడా లేదా అని ఒకవేళ నిర్ధారణ చేయాలి అని అనుకున్నప్పుడు బ్లడ్ గ్రూప్ చూస్తారు. సహజంగా 15 రకాలైనటువంటి బ్లడ్ గ్రూపులు ఉండవచ్చు, ఏమండి లోకంలో గ్రూపులు. అయితే యేసయ్య బ్లడ్ గ్రూపు ఫలానా అని ఎవరైనా శాస్త్రీయంగా నిర్ధారణ చేసిన వాళ్ళు ఉన్నారా? మన దగ్గర మనకిచ్చిన కృప ఆదరణకర్తగా డాక్టర్లు చాలామంది ఉన్నారు. యేసయ్య గ్రూపు బ్లడ్ గ్రూపు ఏది అనేది నిర్ధారణ చేసిన వారు ఉన్నారండి. యేసయ్యకి బ్లడ్ గ్రూపు లేదు. జన్యుపరంగా మనకు తండ్రి ఉన్నాడు. ప్రతి పుట్టిన వ్యక్తికి లోకంలో తండ్రి ఉన్నాడు. కానీ యేసు ప్రభువుకు తండ్రి లేడండి, తల్లి మాత్రమే. కొట్టు చాపట్ల గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె యొక్క జీవితాన్ని, ఆయన జనన విధానమును గూర్చినప్పుడు బైబిల్ మంచి నిర్ధారణ చేస్తూ ఉంది. ఎందుకంటే కన్యక గర్భవతి అయి పరిశుద్ధాత్మ వలన ఏం చేసిందంట? కన్యక గర్భవతి అయి కుమారుని కనింది. ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే వారిని రక్షించును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమ పరుద్దామా? ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఒక మనిషిని మరొక మనిషి రక్షించేదానికి లేదు ప్రియులారా. కాపాడగలమేమో కానీ ఒక మనిషిని మరొక మనిషి రక్షించేదానికి లేదు ఛాన్సు, విమోచించబడేదానికి ఛాన్సు లేదు. అందుకే పేతురు గారు చక్కని మాట అంటూ ఉంటారు. మీకు వాక్యాన్ని చూపించేదానికి ఒక మంచి నిర్ధారణ మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చక్కని మాట ఉంది. నేను చదువుతాను, మైక్లో జాగ్రత్తగా వినండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. ఏమండి? పితృపారంపర్యమైన ఏంటంటే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. ఆలోచించారా ప్రియులరా? తన ప్రజలకు కలిగినటువంటి వేదనను బట్టంట అతడు ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. ఏమిటంట? తన చేనులకు కలిగిన వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకులు పడుచున్నా. నా జనులకు కలిగిన వేదన. ఈరోజు నిమ్మకు నీరెత్తుగా ఉండటానికి మనం వీలు లేదండి.
మన మట్టుకు మనం బాగుంటే ప్రశాంతంగా రిలాక్స్ అవుతాం. ఏమండి, జీవితంలో బ్రతికున్నంత వరకు ప్రశాంతత కోరుకోకూడదు ప్రియులారా, సుఖపడాలని ఆశపడకూడదు. కారణం ఏమిటంటే, నువ్వు సుఖముగా బ్రతకాలని అనుకుంటే, రిలాక్స్డ్గా ఉండాలి అని అనుకుంటే అది మానవ తత్వమే కానీ దైవత్వం కానీ కాదు. దైవత్వం ఏమిటంటే, బ్రతుకును ఉద్దేశించిన వాడు ఎవడైనా ఉంటే వాడు హింస పొందాల, శ్రమ అనుభవిస్తూనే, బాధను భరిస్తూనే, ఏమండి, బాధ్యత కలిగినటువంటి వారిగా దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు మనుషులందరూ కూడా బ్రతుకు చావు మధ్యలో కొట్టుమిట్టాడటానికి కారణం ఏంటో తెలుసా? ఏమండి, బాధలు మనిషికి చచ్చిపోవాలనిపిస్తూ ఉన్నాయి, బాధ్యతలు మనిషిని బ్రతకాలని అనిపిస్తూ ఉన్నాయి. అందుకని పరిస్థితులు ఎన్ని తారుమారు అవుతూ ఉన్నా బ్రతికున్నాము అంటే కారణం ఏంటంటే మన మీద పెట్టబడిన బాధ్యత మాత్రమే. చబళ్ళు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మనకు అప్పగించబడినటువంటి ప్రతి దానిలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవించినట్లుగా ప్రతి మార్గము గుండా మనం వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి ప్రియులారా. దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టత ఏమండి, యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని జన్యుపరంగా పితృపారంపరమైనటువంటి ఏమండి వారి నుంచి సంక్రమించేటువంటి పాపము మనలో ఏలుబడి చేయకుండా ఉండాలి. మరి మన రక్త సంబంధికులు, మన బంధుమిత్రులు, మన స్వజనులు, మన కుటుంబీకులు, మన పరిచయస్తులు, మన శ్రేయోభిలాషులు, మన ఆత్మీయులు, మన స్నేహితులు, వీరిని ఎవరు కాపాడాలి, ఎవరు రక్షించాలి, ఎవరిని వీరు దేవుని యొద్దకు నడిపించాలి? అది ఎవరికి సాధ్యం? ఈరోజు మనిషి సాధన చేస్తే సాధించలేనిదేమీ లేదు. కానీ మన చుట్టూ ఉన్నదే మనం ఆలోచన చేసుకుంటూ ఉన్నాం, కానీ మన కొరకు దేవుడు సిద్ధపరిచిన మార్గంలో మనం ఆలోచన చేయలేకపోతూ ఉన్నాం. అదే దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఎప్పుడు శరీర సంబంధమైన వాటి కొరకే, శరీర సంబంధమైనటువంటి ఆలోచనల చేత మనుషులు చింతిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, దిగులు పడుతూ ఉన్నారు, ఆలోచించి వ్యాధి బారిన పడుతున్నారు. కానీ ఆ వ్యాధి నుంచి నిన్ను విడిపించేదానికి ఈరోజు నువ్వు ఎవరి కోసం ఆలోచిస్తున్నావో, ఎవరి కోసం కన్నీళ్లు కారుస్తున్నావో, ఎవరి కోసం దిగులు పడుతున్నావో, ఎవరి కోసం అన్నపానములు మానుతున్నావో, ఆ నేరసిల్లి పడిపోయినప్పుడు వారు వచ్చి నిన్ను హాస్పిటల్లో పరామర్శిస్తున్నారా? నీ బాగోగులు చూస్తూ ఉన్నారా? యోగక్షేమాల గురించి, అయ్యో నా కొరికే నా తల్లి, నా కొరికే నా నాన్న, నా కొరికే నా కుటుంబం ఆలోచించారే, నేను నా బ్రతుకు మార్చుకోవాలి, నా ఆలోచనలు మార్చుకోవాలి, నా జీవిత విధానాన్ని మార్చుకోవాలి అని ఎప్పుడన్నా వారు నా కోసం ఎంత కష్టపడ్డావా, ఇంత ఆలోచిస్తున్నావా, ఇంత నా కొరక నువ్వు వేదన చెంది, ఇంతగా నువ్వు పాడైపోయింది అనని నువ్వు ఎవరి కోసం నీ శరీరాన్ని, నీ ఒళ్ళు ఇల్లు ఆలోచించకుండా పాడు చేసుకున్నావో వాళ్ళు నిన్ను గూర్చి పరితపించిపోతున్నారా? ఏమండి, కానీ అహర్నిశలు నీ కోసం ప్రాణం పెట్టి నీ యేసయ్యండి, ఆయన నీ కొరకు బ్రతిమలాడుతూ ఉన్నాడు. చేతులు చాచి ఆయన కన్నీరు కార్చి ఏం చేస్తూ ఉన్నాడు? ఏడుస్తూ ఉన్నాడు. ఎప్పుడన్నా ఆయన కొరకు ఆలోచించావా? ఆయన ఆశ, ఆయన ఆలోచన నా జీవితంలో నెరవేర్చబడాలి, నా ప్రభు కొరకు నేను నిలబడాలి, నా ప్రభు కొరకు నేను బ్రతకాలి, నా తండ్రి చిత్తాన్ని చెయ్యాలి అని ఎప్పుడన్నా మచ్చుకన్నా ఆలోచన వచ్చిందా? ఏమండి, నేను చేస్తూ ఉంది ఏంటి, నన్ను చేసింది ఏంది, ఆయన దేని కొరకు ఆయన నన్ను చేశాడు, ఎందుకు ఆయన నిర్మాణం చేసుకున్నాడు నన్ను? ఏమండి, ఈరోజు వ్యాధి బారిన పడి బాధలు అనుభవిస్తూ ఉంటే భక్తుడు అంటే ఉన్నాడు, అయ్యో నా జనుల వేదన నాకేమైపోతా ఉంది చూసి భరించలేకపోతా ఉన్నాను. ఏమండి, ఆయన అంటూ ఉన్నాడు, ఘోర భయము నన్ను పట్టుంది, గిలాదులో గుగ్గిలము లేదు, వైద్యుడు
లేడా? రక్షించేవారు లేరా? కాపాడేవారు లేరా? స్వస్థపరిచేవారు లేరా? ఏమండి, సన్మార్గమున నడిపించేవారు లేరా? అయ్యో అనని వేదన చెందుతున్నాడు ఇర్మియా. ఒక సామాన్యుడైనటువంటి మనిషి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి తన ప్రజల కొరకు ప్రియులారా ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఎందుకు ఏడవాలో తెలియట్లా, ఏం అడగాలో కూడా తెలియట్లా. కారణం, నీకే అంత అయోమయం, నీకే ఒక క్లారిటీ లేదు, ఒక మంచి ఉద్దేశం నీలో పుట్టడం లేదు. కారణం, పచ్చకామెరల వాళ్ళకి ఊరంతా పచ్చగానే ఉంటుందంట. ఏమండి, మంచిగా ఉన్న వాళ్ళకి ఊరంతా మంచిగానే కనపడుతుంది. కారణం ఏంటంటే మనలో అంత నెగిటివ్ థింగ్సే ఉన్నాయి కానీ పాజిటివ్ థింగ్స్ లేవు. కారణం, ఆయన బ్లడ్ మనలో ఉంటే, ఆయన రక్తం మనలో ప్రవహిస్తూ ఉంటే, ఆ రక్తం చేత శుద్ధీకరించబడతా ఉంటే, ఆ రక్తం మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే దేవుని సన్నిధిలో సమాధానంగా నెమ్మదిగా బ్రతికేటట్లుగా ఆయనతో ఏం చేసింది, మనల్ని సమాధానం అని చెప్పి, సమాధానకర్త ఆయనే, అధిపతి కూడా కర్త ఆయనే, అధిపతి ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక.